అంటరాని వాడు ఆ నీళ్లు ముట్టాడు, నీళ్ళు అపవిత్రమైపోయినాయి. ఎంత దుర్మార్గమో చూడండి. ఇవన్నీ ఆయన హృదయాన్ని గాయపరిచినాయి. ఒక గురిని ఏర్పరచుకున్నాడు. నా జాతి అన్యాయం అయిపోతుంది, నా జాతిని ఉద్ధరించాలి, ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి. రాత్రింబగళ్ళు అదే తపన. పెద్దవాడయ్యాడు, పెళ్ళయింది, పిల్లలు, అయినా చదువు ఆపలా, చదువుతానే ఉన్నాడు. కొంతమంది కొన్ని విషయాల్లో దీక్ష బోనుతారు కానీ చెంచలులు, పట్టుబడతారు కానీ చెంచలులు, స్థిరం లేనోళ్ళు ఏదో సాధించాలని కలలుగంటారు, ఏవో ఆశయాలు కలిగి ఉంటారు కానీ 4 రోజుల్లో వదిలేస్తారు. కొన్ని ప్రతికూలతలు ఎదురుగానే అబ్బో ఏదో చేద్దాం అనుకున్నా, అబ్బో మన వల్ల అయ్యేటట్లేదు, అబ్బో ఇది మన కష్టమయ్యేటట్టుందని వెధవతనంతో రోషాన్ని పక్కన పెట్టి ఛాలెంజ్లు విరమించుకొని తోక ముడిచి పారిపోతారు పిరికి పందలు, దద్దమ్మలు. కానీ ఆయన అలా లేడు. ఏదైనా సరే అన్నిటినీ అధిగమించేది అక్షర జ్ఞానం. కాబట్టి సమాజాన్ని శాసించాలన్నా, ఏన్ని శాసించాలన్నా ఎవ్వడు చదవనంత చదువు నేను చదవాలి. నన్నెవడు అందుకోకూడదు, నన్నెవడు రీచ్ కాకూడదు, నా అంతస్తుకు చేరాలంటే వాడి వల్ల కాకూడదు. అలాంటి ఉన్నతమైనటువంటి ప్లేస్లో నేను ఉండాలి. మనాళ్ళు ఒక దేశానికి పోయారంట, రాజ్యాంగ రచన కోసం, కొన్ని సలహాల కోసం. ఆ దేశంలో ఉన్న నాయకుడు చెప్పాడంట, ప్రపంచ మేధావిని మీ దేశంలో పెట్టుకుని నా దగ్గరికి వచ్చారేమని. అంబేద్కర్ గారి గురించి మాకు సలహాలు ఇచ్చినోడు మీ దగ్గర పెట్టుకొని, మాకు గైడెన్స్ ఇచ్చిన వాడిని మీ దగ్గర పెట్టుకొని మీరు మా దగ్గరకు వచ్చారేంది అన్నాడు. అంటే వాళ్ళు కూడా ఆయన సలహా పొందారు. ఆ రేంజ్కి వెళ్ళిపోయాడు.